కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులు తప్ప 50 మంది కురువీరులు వీరమరణం పొంది స్వర్గస్థులయ్యారు. దుర్యోధనులు స్వర్గంలో సర్వసుఖాలు అనుభవిస్తున్నారు. కర్ణుడు కూడా వారితో పాటు స్వర్గవాసి అయ్యాడు. కానీ ఆకలి బాధతో మిక్కిలి బాధపడేవాడు. అతడు వ్యాసుల వారిని ఒకసారి కలిసి తన బాధ చెప్పుకున్నాడు. వ్యాసుడు తన దివ్య దృష్టితో చూసి, కర్ణ, నీవు భూలోకంలో అన్ని దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకున్నావు. కానీ నీవు అన్నదానం ఏనాడు చెయ్యలేదు. అందుచేత నీవు స్వర్గంలో ఉన్నా నిన్ను ఆకలి బాధ దహిస్తోంది. శ్రీకృష్ణుడు సంధిరాయభానికి హస్తిని వచ్చినప్పుడు విదురుని ఇంట భోజనం చేస్తాడు, నీకు గుర్తుండే ఉంటుంది. అదే సమయంలో అతడు అక్కడికి ఒక అన్నార్తుడు వచ్చి నిన్ను అన్నం పెట్టమని అభ్యర్థించాడు. నీవు వాడికి భోజనం పెట్టలేదు. కానీ భోజనాలు పెడుతున్న విదురుని ఇల్లు నీ చూపుడు వేలితో చూపించావు. అందుచేత నీ చూపుడు వేలికి అన్నదాన ఫలితం దక్కింది. కనుక నీవు ఇప్పుడు నీ చూపుడు వేలిని ఒకసారి నోటిలో పెట్టుకో, నీ ఆకలి బాధ తీరుతుంది అంటూ చెప్పాడు వ్యాస భగవానుడు. కర్ణుడు తన చూపుడు వేలిని నోటిలో పెట్టుకునేసరికి అతని ఆకలి బాధ తీరిపోయింది.